ప్రస్తుతం చిలుకూరు బాలాజీ వద్ద అయితే ఉన్నాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద అయితే ఉన్నాము. అయితే మనం నిన్నటి నుండి అయితే చూస్తున్నాము. అర్చకుడు రంగరాజన్ పైన అయితే వీర రాఘవరెడ్డి వాళ్ళ తన గ్యాంగ్ అయితే దాడి చేయడం అయితే జరిగింది. అసలు ఇంతకీ ఎవరెవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అదే విధంగా తను కొన్ని ప్రశ్నలు కూడా అడిగాడు. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక రంగరాజన్ గారిని, పూజారి రంగరాజన్ గారిని అయితే పరామర్శించడానికి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇక్కడికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా కేటీఆర్ గారు కానివ్వండి, అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి, అదే విధంగా ప్రవీణ్ కుమార్ గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ కొందరు భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, సో అసలు ఎవరిది తప్పు ఉంది, అసలు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు ఏంటి అనేది అయితే ఒకసారి వాళ్ళతో వారి మాటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వచ్చి 20 మందిని తీసుకొని ఇంట్లోకి పోయి ఆయన ఇబ్బంది పెట్టడము, మాతో కలవండి, మాకు అప్పగించండి అని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం నాకు తెలియదు స్వామి. నేను కృష్ణ గుడి నుంచి ముంగట వెళ్తే వాళ్ళు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. నాకు డౌట్ వచ్చింది, అరే మళ్ళీ వీళ్ళు బయటకు వస్తున్నారు, లోపల పోతున్నారు, ఏం కథ అంతవరకు నాకు డౌట్ వచ్చింది. తర్వాత నేను పోయినప్పుడు స్వామి నాకు అడిగిన ఎవరో నాకు తెలియదు, నేను చెప్పిన అంతే. ఏం జరిగింది అది నాకు తెలియదు స్వామి, లోపల ఏం జరిగింది నాకు తెలియదు. డైరెక్ట్ నేను చూసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాటి గేట్ బయటకు వస్తున్నారు, పోతున్నారు. నేను అనుకున్న ఆశీర్వాదం తీసుకొని వచ్చిన ఉండొచ్చు. తర్వాత నాకు తెలిసింది వాళ్ళు 20 మంది ఉన్నారు లోపల, ఏదో ఏదో. అవునవును. రంగరాజన్ గురించి అయితే తెలిసే ఉంటది. రంగరాజన్ గురించి మీరు అంటే 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అరే ఆయన మంచి పూజారి, ప్రధాన అర్చక్, మొత్తం గుడి మంచిగా చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా చెప్పారు అసలు ఆయనకి ఏం తెలియదు, ఏం తెలియకుండా ప్రధాన అర్చకులు చేశారు అని చెప్పేసి వీరరాఘవరెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాకు విషయంలో నాకు తెలియదు. సరే, అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? ఇలా బెదిరించారు కదా వచ్చి, దీన్ని మీరు ఏ విధంగా అసలు ఏమైంది ఏం కథ నాకు డీటెయిల్స్ తెలియదు స్వామి, అందుకే నేను ఏం చెప్పాలి. బాగా చేస్తారమ్మా, పూజ బాగా చేస్తారు. వచ్చిన భక్తులకి అందరికి కూడా చాలా ఆనందదాయకంగా పంపిస్తారు వాళ్ళని. ఆయనది ఏమీ తప్పు లేదమ్మా. అలా బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మనకి మంచి జరగాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలి అంటే పూజారులకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. గుడి అనేది వాళ్ళ చేతిలో లేదు, ప్రజలందరిది కాబట్టి అందరికీ సమానమైన హక్కులు ఉండాలి. ఇది ఎవరి ఆస్తి కాదు, దేవుడిది. వారు దేవుడి దగ్గర సేవ చేయడానికి మాత్రం ఉన్నారు. కాబట్టి ఇటువంటి దారుణాలకి పాల్పడొద్దు. అంటే డైరెక్ట్ గా ప్రధాన అర్చకుడి ఇంటికే వెళ్ళి డైరెక్ట్ గా ఇంట్లో ఒక 20 మంది దాడి చేయడం జరిగింది. అసలు ఏంటి చట్టపరమైన చర్యలు ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా అర్చకుల జోలికి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము, వాళ్ళ ఇబ్బంది పెట్టడం అనేది మనకి భవిష్యత్తు తరాలకు మంచిది కాదమ్మా. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వచ్చిన వాళ్ళు కూడా హిందువులే, రామరాజ్య స్థాపన కోసం మేము పాటుపడుతున్నాము అని చెప్పేసి అంటం జరుగుతుంది. నిజంగా వాళ్ళు నిజాయితీగా ఉన్నారంటారా? ఇలాంటి పనులు చేస్తారంటారా? హిందూ అయిన వాళ్ళు అలా చేయరమ్మా. అదేదో దుష్ప్రచారం చేయడం కోసం వేరే మతస్థులు అందరూ చేరి వచ్చి ఆయన ఇబ్బంది పెట్టారు. చేయకూడదు అలా. నా అభిప్రాయం అది. చట్టపరంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి ఆయన పైన. ఆయన మీద 20 మంది వచ్చి దాడి చేశారు కదా నిన్న. 20 మంది వచ్చి దాడి చేసినంత వరకు ఆయన కాలం నుంచి ఇక్కడే ఉంటారు కాబట్టి రంగరాజన్ గురించి మీకు ఎంతో తెలుసు. సో ఎలా ఉండేవారు అంటే రంగరాజన్ మనిషి, ఆయన మంచి మనిషి, బతుకుతేరు లేని వాళ్ళకి బతుకుతేరు చూపించిండు. ఆయన మంచి మనిషి, ఆయన అంతే. అందరికి బతుకు తెరుగు చూపించిండు. చేయడం ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పు. దాడి అనేది మేము ఇంతమంది 300 మంది 400 మంది డైలీ ఉంటాము. ఆ దాడి చేసి చాలా తప్ప. వాళ్ళకి ఏంటంటే హిందూ గురించి పంతులు కొట్లాడతారు. వాళ్ళు హిందువులు అయితే పంతులతో వచ్చి మాట్లాడారు డైరెక్ట్. అర్థమైందా? ఏదో వచ్చి రూమ్ వేసి ఇట్లా బెదిరించుకోవడం చాలా తప్పు. అది ఆ టైంలో ఫోన్ గుంజుకుని రాయనది. ఆ టైంలో కాల్ మాకు చేసినట్టే మేము అందరం వచ్చేస్తుంటాం, ఇక్కడనే ఉంటాము. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్, వాళ్ళు 8 మంది ఏమో దొరికిండ్రు. మొన్న శుక్ర అన్నాడు. ఆ రోజు వచ్చినుంటే మాకు దొరికినుంటే అలాగుంటుండే. మా కాగాలో దొరికినుంటే వాళ్ళు అలా విషయం ఉంటుంది. కానీ అట్లా చేయదు. పంతులు అనేది ఎవరు డోకా చేయడం. మన గరీబ్ గారు అనుకో 5-10 వేలు తీసుకుని అలా చేశారంటే అతని వెనకాల ఇంకెవరైనా ఉన్నారంటారా మీరు?
అది విషయం మనకు తెలియంది మాట్లాడదు, తెలిసిందే మాట్లాడాలి. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? దాని మీద ఏమైనా ఎంక్వైరీ పొద్దున్న డీజీపీ సారు ఆయన ఫోన్ చేసిండు, ఫోన్ చేసాల మీద కేసు చేయండి అంటే చెప్పిండు. ఎందుకంటే వీడియో ఉంది పెట్టాలా ఇప్పుడు బెదిరించాడు కదా వీడియో చూసే పట్టుకునే కదా మీరు వచ్చిండ్రు ఇప్పుడు ఇంత దూరం. ఆ వీడియోనే పంతులు అయితే చాలా మంచి వ్యక్తి, మా విలేజ్ వాళ్ళకి చాలా సపోర్టింగ్ చేశాను. ఆయన మీద ఘోరంగా కావాల్సుకొని చేసిండు. ఆ విషయం అన్నగా మనకు తెలియదు, అలా జైనింగ్ అయ్యేది ఏముంటది అన్న. వాళ్ళు దొంగలు కాబట్టి జైనింగ్ అమ్మంటారు. పంతు దొంగలు కాదు కదా, అయ్యగారు డైలీ ఇంకా సమ్ చూసుకుంటాడు కదా, అలాంటి విషయం కాదు కదా. అట్లా అయితే పంతులు ఎన్ని షాపులు పెట్టిస్తారు, ఇంతమందిని బతికిపిస్తారు ఆయన కాదు కదా, అది తప్పు కదా. అట్లా అంటారు. రండి కొంచెం సైడ్ కొద్దిసేపు మాట్లాడుకోకుండా సైలెంట్ గా మనం గురువే శాంతి భద్రతలకు అద్దం పడుతుంది. మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే. ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.